సో నవరత్న మీనాక్షి అంటే చల్ల చెమటలు పడుతున్నాయి. పశుపతి అని చూడు కిందికెళ్ళే కారుతుంది. కిసాన్ సో ఈ నవరత్న మీనాక్షి తినేసి ఎవడైతే జల్దీ ఉంచేస్తాడో నైట్ మాకు ఫ్లేవర్ తెప్పిస్తాడు. కొరుకో అది కొరుకో. ఇప్పుడైతే మేము పోతున్నాం ఏడికి, నవరత్న మీనాక్షి పాన్ తిన్నికే. ఆ పాన్ తింటే పక్కా గుమ్మ అయిపోవాల్సిందే, ఎందుకంటే మేము మందు తాగేటోడైతే కంట్రోల్ ఉంటాడు, అది డ్రింక్ చేయనోడైతే గుమ్మ అయిపోవాల్సిందే. పశుపతి గాని తినిపిస్తా గుమ్మ అయిపోతాడు. పశుపతి గాడు చూడు ఎట్లా మా నవరత్న మీనాక్షి పాన్ తినిపించి ఎట్లా చూపిస్తా చూడు దాకా చూడు, క్రేజీ ఉంటది నవరత్న మీనాక్షి. అక్క వచ్చినాం మేము పాన్ షాప్ కి. పాన్ అయితే ఆర్డర్ అయితే ఇస్తున్నాం. తయారైతుంది నవరత్న మీనాక్షి పాన్. చలో ఈ పాన్లకి ఎంత అయింది తెలుసా బిల్? 120 రూపీస్ అయింది బిల్లు. నవరత్న మీనాక్షి ఇస్ అ వెరీ డేంజరస్. నాకెంత దుఃఖం వాసన వస్తుంది, ఇట్లా వాసన వస్తుంది. తింటా నేనేం భయపడతా అనుకున్నా. ఉన్న జాగాలని ఫుల్ బాటిల్ తాగేటోని ఈ చిన్న పాన్ కి భయపడతాను. ఎట్లా చూసిరా మొత్తం కొట్టి పోసినట్టు గలీజ్గా. నోరైతే మస్తు కాలుతుంది. చెప్పినా కానీ నేను టాస్క్ పెట్టినా కానీ మీనాక్షి పాన్ తినేసి ఎవడైతే ఫస్ట్ ఉంచేస్తారో వాడు ఫ్లేవర్ తెప్పిస్తాడు నైట్, లేకపోతే ఆయన పక్కా పడతాయి దెబ్బలు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా గలీజ్గా ఉంది. ఇగో ఇక్కడ మొత్తం నాలుక మస్తు కాలుతుంది. నాలుక అయిపోతుంది అని నువ్వే కారణం. సో పశుపతి గారి రియాక్షన్ అయితే చూడు ఎట్లుంది. అరే గొంతులు అయితే మస్తు కాలుతుంది, చాలా గలీజ్గా. రియాక్షన్ ఒక్కసారి చూడు కిసాన్. అయ్యా అని పన్ను చూడు ఎట్లుంది. ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చెప్పు. ఏంది దౌడలు నొప్పులు వేస్తున్నాయా? ఒకసారి ఆను. ఇక్కడ చోబి మస్తు మంటలేస్తుంది. అమ్మ గుమ్మ అయిపోతాం. చీ గలీజ్గాడు. చాతగాంది ఎందుకు తింటారా వేస్ట్ డోరిగాలు. ఇంకా ఛాలెంజ్ కట్టిరు, ఓడిపోయినోడు ఫ్లేవర్ తీయాలని. నేను నోట్లోనే వేసుకున్నా, ముద్దబి ఓడిపోను. ముఖం చూడు ముద్దలాగా పెట్టిరు ఇద్దరు. అరే సో చాలా గలీజ్గా ఉంది పాన్ అయితే. చిన్న పిల్లలు అస్సలు ట్రై చేయకూడదు. ఉంచే బాగా నిజంగా ఫ్లేవర్ తీసుకోవాలి. ఉంచేయరా భయ్ అగడారు ఉంచేస్తే 100 రూపాయలు లాస్ అయితే ఫ్లేవర్ కానీ ఉంచుతలేడు. నోట్లో పెట్టుకొని గుమ్మైండి అని కళ్ళు చూడు మొత్తం తాగుపోతాం లాగానే ఉండు. కొరుకో అది కొరుకో కొరుకు జల్దీ కొరుకు. అశోక్ గాంధీ దగ్గర కోందా. సో నవరత్న మీనాక్షి అంటే చల్ల చెమటలు పడుతున్నాయి. పశుపతి అని చూడు కిందికెళ్ళే కారుతుంది. ఇగో ఏనా ఏమైందన్నా? పాన్ అయితే చాలా గలీజ్ ఉంది. అసలు మీరు ఎక్స్పీరియన్స్ చేయకూరి, అలవాటు లేని వాళ్ళకి. ఏమైతుంది
గుంజు చాలా గుమ్ము అయిపోతున్నాం, చాలా గుమ్ము. నేను ఇంకా కొరుకుతలేను, దౌడకే పెట్టుకున్నా. పశుపతి గాంధీ రియాక్షన్ అయితే చాలా గలీజ్ ఉంది. చూడురా నెక్స్ట్ ఏంటి ఫ్లేవర్ ఏడ తెప్పించినావురా? ఈ టైంలో పోడు కొట్టాలి, కోమా అయిపోతాం. మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా అంటే చాలా మంచిగా. ఒకసారి ముఖం చూడుర్రి. ఆ చిన్న పోరోడు ఏమైందన్న నువ్వు కూర్చున్నావు? ఏ ఆ పాన్ వేసుకొని అసలు నడవనికే బి చేత అవుతలే, అంత గుమ్ములో ఉంది మొత్తం. ఆడు చూడుర్రి ఎట్టేటో పోతుండు మైకంలో గుమ్ము. పశుపతన్న కోమా అయిపోయిండు. కళ్ళు చూడు పెద్ద కచ్చ తాగుపోతుండగానే చేసుకుంటు ముఖం అయితే. అరే పోరాడు మన నీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏం లేదా, ముడ్డ కూర్చున్నాం. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పు గాయస్కి. నాలాంటి వాళ్ళు అలవాటు లేని వాళ్ళు తింటే ముడ్డ కూర్చిపోతారు, ఇది కన్ఫామ్. ఇంకా ఏం పని అది? బాగా రావాలా ఏంద్రా ఇది అమ్మ. ఒకడు ఆ మూలకు కూర్చుండు, ఒకడు ఈ మూలకు కూర్చుండు. అరే మహేంద్ర ఎట్లుంది ఎక్స్పీరియన్స్ పాంది? ముడ్డ ఇంకోసారి గుడ్డ తినకు తినా పాని ఇంకోసారి అంతేనా? అరే ఒకసారి నవ్వు పెట్టే, ఒకసారి నవ్వు. దేని కలకలు జరుగుర్రా, పశుపతి గారు గుమ్మ అయిపోయాడు. సో పశుపతి వాళ్ళ ఆడియన్స్ అందరు చూస్తున్నారు, అసలు అన్నకి ఏమైంది ఏమైంది అని అడుగుతారు. ఏమైందిరా అట్లా వండుకున్నా నీ వీడియో కూడా అంటే కళ్ళు ఉంటుంది ఆ ముడ్డల పాను. అరే ఇదేం రా బాయ్, ఆటోలో కూర్చోవద్దు, ఆటోలో కూర్చొస్తే ఫైన్ కట్టాలి. ఆ డక్కంది నీకు వస్తలే అన్న పశుపతన్న. ఎట్లుంది? ఇంకొకటి తింటావా? ఒక్కటి తిన్నావా? మస్తు గలీజ్గా ఉంది ఎక్స్పీరియన్స్. అస్సలు తిన్నాను ఇంకోసారి జిందగీలా. మా దోస్తులు చెప్తే తిను తిను అంటే నేను తిన్నా, కానీ లేకపోతే అస్సలు తినకపోతుండే. ఈడుడు పెళ్ళం చచ్చిపోయిన ఎట్లుంటాడు అట్లా కూర్చుండు. అంజోడక పాన్ పూకుల మొడ్డ నీ పూక మొడ్డ చిల్లల జోడక ఏంది చిల్లల జోడుకు పెట్టాను. ఏమైంది నెత్తి పట్టుకున్నావు? మీ అమ్మ దగ్గర పాన్ అది పాన్ ఆరాలి అంజోడక అమ్మ కాదు. మస్తు ఉందిగా ఏమో కన్ను అమ్మ కూడా స్వీట్. గుమ్ములున్న నేను జిందగీనే చాలా స్వీటు. గుమ్మ అయిపోయాడు మనోడు. సో ఫైనల్గా మన వాళ్ళకి అడుగుదాం ఎక్స్పీరియన్స్ ఎట్లుందో. చెప్పురు బిడ్డ ఎట్లుంది ఎక్స్పీరియన్స్? వాళ్ళు పాలు తినకూరి గలీజ్ కాకూరి, ఎందుకంటే అలవాటు లేని వాడు అస్సలే తినకూరి. నా లెక్క అవుతారు ముడ్డ చక్కెర కింద భూమి మీద పట్టుకుంటారు. చెప్పు మన్ను కన్నయ్య. పాన్ గీన్ తినకూరు, అసలు పాన్లో జోడికే అవ్వకూరు. బాగా విధంగా చెప్తున్నా కదా, అసలు తలకే పట్టుకుంటుంది, కడుపులో నేనకైతే బాత్రూమ్ వస్తుంది అంటున్నా. అయ్యా ఏం చెప్పాలా? సో గైస్ చూసిరుగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పారు. మీరు బి ఎప్పుడు ఇట్లాంటి ట్రై చేయకూడదు, ఎందుకంటే ప్రాణాలకే చాలా రిస్క్. అట్లనే మీకు ఇంకొక వీడియో ఏమైనా కావాలంటే జల్దీ కామెంట్ చేయరు ఏ వీడియో తీయాలో పశుపతి గారితో. నాతో వీడియోలు మాత్రం చేయకు.